హాయ్ అండి, అందరికీ నమస్తే. సో ప్లేట్లో ఏంటి అని థింకింగ్ చేస్తున్నారా? అంత ఆలోచించొద్దు, నేను చెప్పేస్తాను కదండి. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ. నేనైతే ఫస్ట్ టైం తింటున్నా అండి, బట్ నిజంగా సూపర్ ఉంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం, వచ్చేయండి మరి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొన్ని మరమరాలు వేసి వాటిని అలా 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 ఈత కొట్టించేద్దాం. నానపెట్టేద్దాం అంటున్నానండి. నేను ఒక పావు కిలో మరమరాలు తీసుకున్నాను. వీటిని మురుములు అని కూడా అంటారు కదా కొన్ని ఏరియాస్లో. మేమైతే మరమరాలు అంటాం. దీంట్లోకి మెయిన్గా కావాల్సింది ఈ పౌడరేనండి. దీనితోనే టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. పుట్నాల పప్పు అండ్ ఎండుమిర్చి, జీలకర్ర. వీటిని మనం పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, ఇప్పుడే అరోమా మంచిగా వస్తుందండి. ఇంకా మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత చెప్పలేము ఇంకా. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో కొన్ని వేరుశనగ గుళ్ళు. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. యాక్చువల్లీ కొంతమంది వేయరు, బట్ నేను వేశాను. కొంచెం స్పెషల్గా ఉండాలి కదా మనం చేసే వంట అంటే. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం కొంచెం శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని దాన్ని మళ్ళీ మనం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఆనియన్స్, ఒక 3 ఆనియన్స్ తీసుకున్నానండి, అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసేసుకుందాం. మీరు నాలాగే ఫస్ట్ టైం చేస్తున్నారా? ఇంకా చేయలేదా? ఇంకెందుకు ఆలస్యం, ఖచ్చితంగా చేసేయండి. సూపర్ ఉందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక 2 టమాటాస్ వేసుకోవాలండి. బాగా కుక్ అవ్వని అవసరం లేదు. ఇవి అక్కడక్కడ తగులుతూ ఉంటే తినేటప్పుడు సూపర్ ఉంటుందండి. మన మరమరాలు ఈత కొట్టేసాయి కదండి, వీటిని గట్టిగా పిండేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. అదేనండి, నానిపోయాయి కదా అని అంటున్నా. 10 మినిట్స్ తర్వాత ఇలాగా మరమరాల్ని పిండేసి పక్కన పెట్టేసుకొని, చెప్పాను కదా టమాటాస్ మాత్రం బాగా కుక్ అవ్వకూడదు. ఇప్పుడు ఇలా ఉన్న దాంట్లో టేస్ట్ సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం. ఇంకా స్పైసీ కావాలంటే ఇంకా వేసుకోండి, పర్వాలేదు. మాకు ఇది సరిపోతుంది క్వాంటిటీకి, అందుకే వేసాను. ఇంకా స్పైసీ బాగా తినేవాళ్ళైతే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా ఉన్న వాటిల్లో రెడీగా మనం పెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదండి. అదేనండి, మన స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసిన మరమరాల్ని ఇలా వేసేసుకొని జస్ట్ అటు ఇటు కలిపేసుకోవడమేనండి. అంటే ప్రాస బాగుందని ఏదో వాడాను, బట్ కోపం వస్తే మాత్రం సారీ అండి. ఇలా కలిసిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకుంటున్న పుట్నాల పప్పు పౌడర్ ఉంది కదండి. దాన్ని వేసేసుకొని దీన్ని మిక్సింగ్ మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి. ఏ మాటకు ఆ మాటేనండి. ఇప్పటి వరకు నేను ఈ రెసిపీ తినలేదు, ఫస్ట్ టైం అనమాట తినడం. బట్ ఇన్ని ఇయర్స్ నేను ఎలా మిస్ అయ్యానని చెప్పేసి చాలా ఫీల్ అవుతున్నానండి. అంత బాగుందండి. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసుకొని మొత్తం కలిపేసుకోవడమేనండి. అంతేనండి. ఎంతో ఈజీగా అయిపోయింది కదా. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. బట్ దీని కాంబినేషన్ ఏంటో మీకు తెలుసు కదా, ఉగ్గాని విత్ మిరపకాయ బజ్జీ. మిరపకాయ బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం, వచ్చేయండి. ఈ మిర్చి తీసుకున్నానండి నేను. స్పైసీ ఎక్కువగా లేదు, తక్కువగా లేదు. అందులోకి స్టఫ్ శనగపిండి, వాము, సాల్ట్, మిర్చిని ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి. నేను గ్లాస్లో శనగపిండి తీసుకున్నాను ఏంటని ఆశ్చర్యపోవద్దు. ఇది ఒక చిన్న టిప్ అండి. మన బౌల్లో తీసుకుంటే అవి మునిగే వరకు పిండి కలుపుకోవాలంటే ఎక్కువ క్వాంటిటీ అవుతుంది. బట్ ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ పిండి కలుపుకొని అవసరం లేదు. ఇది ఒక చిన్న టిప్పు. అలానే మీ అందరూ తెలిసిందే, నేను ఆయిల్ చాలా తక్కువ తీసుకుంటా. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ తీసుకుంటే మళ్ళీ అది కాక నూనె అయిపోతుంది కదా. తక్కువ ఆయిల్ తీసుకొని ఇలా ఆయిల్లో బజ్జీలను కూడా స్నానం చేయించేద్దాం. అయిపోయింది కదండి, మంచిగా ఫ్రెష్గా రెడీ అయిపోయింది మన బజ్జీ. అంతేనండి, ఇప్పుడు ఎమ్మీ ఉగ్గాని అండ్ మిరపకాయ బజ్జీ స్పైసీగా రెడీ అయిపోయింది. ఇంకా వీడియో చూస్తూనే ఉన్నారండి, ఆలస్యం ఎందుకు, చేసేయండి రెసిపీ, తినేయండి ఫుల్గా. ఇంకో చిన్న విషయం అండి, కావాల్సిన వాళ్ళు లెమన్ కూడా పిండుకోవచ్చు, బట్ నేను మాత్రం వేయలేదు. ఎందుకంటే టమాటాస్ వేసాను కదా. అందులోంచి ఎలాగూ మనకి కొంచెం పుల్లదనం అనేది వస్తుంది. మాకు సరిపోతుంది.
కావలసిన వాళ్ళు లెమన్ కూడా పిండుకోండి, ఇంకా బాగుంటుంది. ఓకేనండి. ఏదో తినేసామని కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీస్ చేసుకొని తినాలండి. నిజం చెప్పండి, ఈ రెసిపీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.